Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. కానీ మీరు ఇప్పుడు ఇక్కడికి రాను అక్కడికి రాను ఇదంతా చేయను అది ఇదని చెప్తున్నారు, ఇంత ముక్కుసూటిగా ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో నుంచి బీజేపీలోకి ఎలా మారారు మీరు? ఒక పార్టీ ఎలా చేంజ్ అయ్యారు అసలు? నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా కాంగ్రెస్ లోనే ఉన్నాను. కాంగ్రెస్ లో ఇలాగే ఉంటే వీళ్ళందరూ కరప్టెడ్. డి శ్రీనివాస్ గారు ఉన్నారు, షబ్బీర్ అలీ గారు ఉన్నారు, సురేష్ రెడ్డి గారు ఉన్నారు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. వీళ్ళందరికి పైరవులేమో ఇంట్రెస్ట్, పైసలేమో ఇంట్రెస్ట్, రాత్రి మీటింగ్లు ఇంట్రెస్ట్, వాళ్ళు లేట్ నైట్ మీటింగ్లు వాళ్ళకి ఇంట్రెస్ట్, నేనేమో 8కి వండాలా 3:30కి లేవాలనేది నా కాన్సెప్ట్, వాళ్ళేమో 3:30కి వండాలా 11:30కి లేవాలనేది వాళ్ళ కాన్సెప్ట్. సో వాళ్ళ కాన్సెప్ట్కు నా కాన్సెప్ట్కు చాలా తేడా ఉంది, మిస్ మ్యాచ్ ఉంది, మిస్ ఫైర్ అయింది. నేను స్ట్రైట్ అవే ఉన్నాను, ఉంటుంటుంది పోతే పోతుంది, రాజకీయం ఏమున్నది, కాంప్రమైజ్ అయింది అని అనుకున్నాను. సో దానివల్ల ఇబ్బంది అయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, మెయిన్ ఓల్డ్ ఆయన ఉండే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. సో నేను నా అటిట్యూడ్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నాను, స్ట్రైట్గా అట్లా మూవ్ అయ్యాను. వాళ్ళందరికీ నచ్చలేదు, కామన్గా సెట్ బ్యాక్ అయ్యాం, బయటకు వచ్చాం కన్నా సెట్ బ్యాక్ అయ్యాం. ఎమ్మెల్సీ విడ్రా అయితే ఆ టీఆర్ఎస్ కమ్ముడు పోయింది అన్నారు. ఎమ్మెల్సీలో విడ్రా కావడానికి కారణమే ఈ మూర్ఖులు, ఇలా దరిద్రమే, షబ్బీర్ అలీ గారి దరిద్రము, సురేష్ రెడ్డి గారి దరిద్రమే నన్ను పీకేసే పరిస్థితి. ఇవాళ ఉన్న మధు యాష్కి కానీ, ఇవాళ ఉన్న మహేష్ గౌడ్ గారు కానీ, ఆకుల లలిత రాఘవేందర్ గారు కానీ, ఒక సుదర్శన్ రెడ్డి గారు తప్ప అందరూ నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు 2016లో. సో ఇంకా డబ్బు అంటే డబ్బు నేను ఏదైతే బ్రైబ్ చేయను అంటున్నానో అదే చేయమంటున్నారు. నేను చేయనని చెప్పేసి నేను ఇవ్వని డబ్బు కాదు, నేను చేయను, గెలిస్తాను లేకుంటే లేదు అని బీజేపీలో కంఫర్ట్ ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెడితే విడ్రా కావాల్సి వచ్చింది. ఆ విడ్రా టీఆర్ఎస్కి అమ్ముడు పోయిండో అని అంటారు. అమ్ముడినోడు రావాలా, కొన్నోడన్నా రావాలా? ఏ చౌరస్తాలైనా మాట్లాడతా, కొన్నోడు వచ్చి నేను కొన్నా అని చెప్పాలా, అమ్మినోడెవడో తెలియాలా? మరి అమ్ముడు పోయినా నేనైతే అమ్ముడు పోలేదు అంటున్నాము, మరి నేనైతే ఆ వస్తువుని అక్కడే ఉన్నా, కొన్నోడన్నా రావాలా కదా కనీసం, నేను ఈ వస్తువుని కొన్నా అని. నేనేమన్నా కుక్కనా నక్కనా గాడిదినా నన్ను కొనడానికి? నేను మనిషిని. సరే అమ్ముడు పోయిన వాళ్ళంతా కుక్కల నక్కలంటే నా దృష్టిలో కుక్కలన్నా కనీసము విశ్వాసంగా ఉంటాయి, అవి లాయల్టీకి ప్రతీక. అది కుక్క అనేది విశ్వాసానికి సింబల్. కానీ ఈ రాజకీయ నాయకులు దేనికి సింబల్ కాదు. పవర్ ఉంటే సరిపోయా, డబ్బు ఉంటే సరిపోయా, కండువాలు రెడీ ఉంటాయి, ఏది ముందు 10 రూపాయలు 20 రూపాయలు పెడితే కండువ వస్తుంది, తీసి అదేస్తాం ఇది తీస్తామనే పరిస్థితిలో ఎథిక్స్ మోరల్స్ కూడా వదిలేసి, ఆ కనీసము నా డ్రైవర్ ఏమనుకుంటున్నాడు మనసులో, కనీసం నాకు అన్నం పెట్టే పని మనిషి ఏమనుకుంటుంది అనేది కూడా ఆలోచన లేకుండా వీళ్ళు అమ్ముడు పోతారు. 100 కోట్లు ఉన్నాడు అమ్ముడు పోతాడు, 200 కోట్లు ఉన్నాడు అమ్ముడు పోతాడు, 1000 కోట్లు ఉన్నాడు అమ్ముడు పోతాడు. ఇక నువ్వు మనిషి ఎట్లయితావు? అంగట్ల బర్రెనయం కనీసం అది ఎవరు కొంటే వానికి పోయి పాలన ఇస్తుంది, అది కూడా కాదు. నువ్వు మరి బీజేపీలో కంఫర్ట్ ఉన్నారా? నేను కంఫర్ట్ అయి ఉన్నాను. నేను నా లైఫ్ ని గిరిగీసుకొని ఉన్నాను, అవతలది నాకు అవసరం లేదు. నేను ఎవరి గురించి మాట్లాడను, నేను ఎవరి గురించి మాట్లాడినప్పుడు నన్ను ఎవరు ఎందుకు ఇబ్బంది? ఇప్పుడు ఇంత రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఉన్నారు, వాళ్ళ మీద విమర్శనే చేయలేదు నేను మొత్తం ఎలక్షన్లో. 2 ప్రశ్నలు, ఏది వదిలేస్తారు ఏది ఎంచుకుంటారు, అసలు రావడానికి కారణం ఏంటి? ఇది అడగండి అమ్మా వస్తే అని చెప్పి ఇక పోతే నేనేం చేస్తానంటే అని మొదలు పెట్టాను. అంతే తప్ప నేను ఎక్కడ 40 నిమిషాల నా స్పీచ్లో 1 నిమిషం వాళ్ళకి కేటాయించిన, నన్ను నేనుగా ప్రజెంట్ చేసుకున్నాను తప్ప ఎదుటోని తప్పొప్పుల మీద నేను బిల్ట్ కాలేదు. నన్ను నేను బిల్ట్ చేసుకున్నా, నా మీద నేను పునాదులు వేసుకున్నా తప్ప నేను అవతలోని మీద పునాదులు వేయలేదు. అవతలోని మీద పునాదులు వేస్తే వాడు నా మీద కూడా ఇస్తూ ఉంటాడు. పోనీ నా మీద వేయడానికి ఏమీ లేదు, నాకు భయం కూడా లేదు. కానీ అవతలని ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నాను. సో ఉద్దండుల, అధిపతుల, దిగ్గజాల అవి మీరు పెట్టుకున్న పేర్లు, నాకు మాత్రం వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి. రాజశేఖర రెడ్డి గారి గెటప్లోనే కనిపిస్తున్నారు. మిమ్మల్ని చూడగానే నాకు అసలు మీరు నడి చూస్తుంటే ఆయన గుర్తుకొచ్చారు. ఆ పంచకట్టు అదంతా కూడా రాజశేఖర రెడ్డి గారికి చాలా అత్యంత ఆప్తులుగా ఉన్నారంట. మీరు ఆయన గురించి ఒకసారి చెప్పరా, మీ ఇద్దరు అనుబంధం? రాజశేఖర రెడ్డి గారు 10 మందిని లేపి లీడర్ అయ్యిండు, ఆయన ఎదిగిండు. మిగతా అందరిని తొక్కి ఎదిగిండ్రు అంతే. ఒక్కొక్కరిని తొక్కుంటూ పై మెట్టుకు పోయారు. ఆయన ప్రతి ఒక్కరు మెట్టుకు గుంజుకుంటూ పైకి వెళ్ళాడు, ఆయన పైకి తీసుకొస్తా. ఆయన ప్రతిపక్షము, విపక్షము, ఆ అధికార పక్షం అనేది ఏది చూసేవాడు కాదు. చాలా జోవియల్గా, చాలా హ్యాపీగా, మంచిగా 10 మందికి సాయం చేయాలని వచ్చేవాడు. నా ముందర జరిగిన ఇన్సిడెంట్లే చెప్తున్నాను. ఇప్పుడు సమతా నిలయంలో ఆయన్ని కలవనికి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పోయినప్పుడు ఆయన లోపల రమ్మన్నారు. మాట్లాడే లోపల ఒక వ్యక్తి కింద గొడవ అవుతున్నది, ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడు, పాస్బుక్ సమస్య ఉంది, కింద సమతా నిలయంలో కింద గొడవ అవుతుంటే ఇన్ఫర్మేషన్ ఆయన పోవట్లేదు, అడిగి పోలీసులు గొడవ చేస్తున్నారు,
నేను చచ్చిపోతా కానీ పోనని అంటుంటే ఈయనకి ఇన్ఫర్మ్ ఇస్తే పంపేయండి అమ్మా ఎందుకు అని చెప్పి పంపేయమన్నాడు. ఆయన వచ్చాడు. ఒక పాత కాగితాలు ఇంత ఫైల్ పట్టుకొని వచ్చాడు. సరే చూపించండి ఏందమ్మా ఏంటి నీ సమస్య, ఆయన లాంగ్వేజ్ అది, ఏంటి నీ సమస్య ఏంటి, నిలబడే మాట్లాడతాడు. ఆయన కుర్చీలో కూర్చుండి అటెండర్ డోర్ తీస్తే అట్లా ఉండదు. డోర్ కాడ ఆయన డోర్ తీసుకొని దాన్ని జబ్బ మీద చేసి మాట్లాడి చలో 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 అని ఆయనను కొట్టి మళ్ళీ డోర్ పెట్టేస్తాడు. అటువంటి నేచర్ ఆయనది. అక్కడ నేను ఇన్స్పైర్ అయినాం. జిల్లా పరిషత్ చైర్మన్ కూడా నేను అట్లనే చేశాను. రోజు 600 మందితో కలిసేవాడిని. నేను కూడా ఆయన 6000 మందితో కలిసి నేను 600 మందితోనైనా కలిసేవాడిని. ఆయనను ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. ఆ రోజు ఏమైందంటే ఆయన ఏంటి సమస్య అంటే నా బిడ్డ పెళ్ళి ఉంది అని పత్రిక ఇచ్చిండు. ఏంటి పత్రిక ఇవ్వడానికి వచ్చినావా అని అడిగాడు. లేదు లేదు నా బిడ్డ పెళ్ళి ఉంది కానీ నాకు అరెకరం భూమి ఉంది, ఇది పాస్బుక్ చేసేమంటే ఎంఆర్ఓ పైసలు అడుగుతున్నాడు, నాకు పాస్బుక్ ఇస్తలేడు, నాకు 10 రోజుల్లో పెళ్ళి ఉంది, నేను అమ్ముకోవడానికి నాకు ఇబ్బంది అవుతున్నది, నాకు డబ్బులు లేవు, పెళ్ళి ఆగిపోయేటట్టుంది, ఇక నేను చచ్చిపోవడం తప్ప ఏం లేదు, అందుకే నీ దగ్గరికి వచ్చిన. ఇప్పుడు నేను 4 రోజులు అవుతుంది నేను హైదరాబాద్ వచ్చి, నన్ను రోజు వెళ్ళగొడుతున్నారు, ఆ గేట్ కాడ రానివ్వలేదు, అటు ఇటు గేట్లకి వెళ్ళి లోపలికి వచ్చి ఇందాక అడుక్కుంటూ వస్తే అట్లా 2 రోజులైంది, ఈ ఆఫీస్ దొరికేసరికి 3 రోజులైంది, ఈ నిన్నటి నుంచి గొడవ పెడితే నన్ను పైకి రానిస్తలేరు అని అన్నారు. సరే ఏంటి అక్కడ 2 మంత్రులు ఉన్నారు, పేర్లు అవసరం లేదు, 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ మంత్రి ఉన్నాడు, వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ. ఆయన విన్నాడు. విన్న తర్వాత సరే పాస్బుక్ తీసుకున్నాడు, డైరెక్ట్ కలెక్టర్ కలపమన్నాడు. మన జనత్ హుసేన్ గారు చీఫ్ సెక్రటరీ ఉన్నారు, ఆయనను పిలిచాడు, కలెక్టర్ కలపమన్నాడు. కలెక్టర్ కలిపి డైరెక్ట్ మాట్లాడాడు. ఏ ఎంఆర్ఓ అమ్మ అని అడిగిండు, మండలం చెప్పిండు, ఆ ఎంఆర్ఓ కలపమన్నాడు. కలిపాడు. కలిపిన తర్వాత ఇది ఏంటి సమస్య అని అన్నాడు. ఏం లేదు సార్ అంటాడు ఎంఆర్ఓ. అరే పాస్బుక్ రెడీ చేసి పెట్టు, వస్తున్నాడు, వచ్చే లోపల ఆయన ఇంటి దగ్గర పాస్బుక్ ఉండాలని చెప్పాడు. చెప్పేసేసి అయిపోయింది కదమ్మా నీ సమస్య వెళ్ళు అన్నాడు. అని మీ ఎమ్మెల్యే తెలుసా నీకు అని అడిగాడు. ఏమో అయ్యా నాకు తెలియదు అన్నాడు. అక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే, చూసిండు ఆయన. మీ మంత్రి తెలుసా, మీ జిల్లా మంత్రి అన్నాడు. తెలియదయ్యా నాకు అవన్నీ పెద్ద పెద్ద వాళ్ళ ముచ్చట్లు నాకెందుకు, మరి నేను ఎట్లా తెలుసు, అయ్యా నువ్వు అందరికీ తెలుసు, నువ్వు తెలియని దోలకు నీ దండం పెడతా అని చెప్పి కాలు మొక్కమని తెలంగాణ అయింది. అప్పుడే కేవీపీ గారిని పిలిచిండు, ఒక 2 lakhs ఇవ్వమన్నాడు. తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడు. అయ్యో నాకు అద్దు, నాకు పాస్బుక్ అయితే అయిపోయాయంటే నీకు ఎందరు బిడ్డలు అంటే నాకు 2 బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు అంటే అది కొడుకు కోసం అట్లనే ఉంచు, చెరొక 1 లక్ష బిడ్డకు పెళ్లిళ్ళు చెయ్యు అని చెప్పి ఇచ్చు. ఎంత అవుతుంది పెళ్లికి అని అడిగాడు. 1 లక్ష రూపాయలు అన్నాడు. అంత ఎంత వస్తుంది అంటే 1 లక్ష అన్నాడు. 1 లక్ష రూపాయలు వస్తుంది, 1 లక్ష అన్నావు కదా, 2 బిడ్డలు అన్నావు కదా, 2 లక్షలు తీసుకో, 2 బిడ్డలు పెళ్లి అది అట్లనే ఉంచు, నువ్వు వెళ్ళు అని చెప్పి వాళ్ళు ఇద్దరిని విపరీతంగా తిట్టండి. ఏం చేసుకుంటారమ్మా డబ్బు, 5 సంవత్సరాలుగా సంపాదిస్తున్నారు, ఏది దాని మీద అంటే దాని మీద సంతకం పెట్టినా మీరు ఏది చేస్తే దానికి ఒప్పుకున్నా. నేను ఇన్నేళ్ళు కష్టపడ్డారు కదా, అధికారంలో లేరు కదా, నా వెనకాల ఉన్నారు కదా, బతకని అని అనుకున్నా కానీ మీరు బతికించుకుంటా బతకాలి కానీ చంపుకుంటా బతకడం ఏందా నాకు అర్థం. కనీసం వాళ్ళు నిన్ను గుర్తుపట్టకూడదు, నువ్వు ఒక ఎమ్మెల్యే, నువ్వు మంత్రివి, చీచి అసలు వెళ్ళండి అమ్మా ఇక్కడ నుంచి వెళ్ళండి అని. అసలు ఆ రోజు నేను షాక్ అయిపోయాను అసలు. అట్లా ప్రతిపక్షంలో ఉన్న హరీష్ రావు గారికి కానీ రాజేందర్ గారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ చేసిన వ్యక్తి. పల్లె బాటలు ఇవాళ సిద్దిపేట డెవలప్ అయిందంటారు, అనమనండి. ఇది కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక అయింది అని అనమనండి హరీష్ రావు గారిని. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు, ఆయన ఎమ్మెల్యే, ఆయన 2004లో మంత్రిగా చేశారు హరీష్ రావు గారు. పల్లె బాటలు హైయెస్ట్ యూజర్, పల్లె బాట అనే ప్రోగ్రాంలో హైయెస్ట్ యూజర్ సిద్దిపేట కాన్స్టిట్యున్సీ. అప్పుడే అది డెవలప్ అయింది మొత్తం. తెలంగాణ వచ్చినాక అయిందా? అది కాలేదు కదా. దీని మీద ఏడ మాట్లాడమని హరీష్ రావు గారితో నేను మాట్లాడతాను, విత్ ఎవిడెన్స్, విత్ రికార్డ్ మాట్లాడతాను. కానీ అది చెప్పాలా. నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన తెలివికి, ఆయనకున్న వాక్చాతుర్యానికి, ఆయనకున్న నాలెడ్జ్కి ప్రాపర్ వేలో పడితే ఆయనను కదిపేవారు కూడా ఎవరు లేరు. ఆయన చనిపోయే వరకు ఆయన్నే ఉంటాడు. తెలంగాణలో విగ్రహాలు కూడా పెట్టచ్చు ఆయనకు, ఆ పరిస్థితి ఉండే. కానీ ఎక్కడ ప్రాపర్ వేలో ఉన్నాడు, రాంగ్ వేలో ఉన్నాడు, అక్కడే సమస్య ఎదురైంది. ఆయన చేసిన మంచి పనులు కూడా ఉన్నాయి, లేవని కాదు, కానీ 20%, 80% వేస్ట్ పనులు. ఇది నేను అనేది ఏంటంటే ఏదన్నా కానీ ప్రతిపక్షమా అధికార పక్షమా అనేది కాకుండా ప్రతి ముఖ్యమంత్రి కొన్ని మంచి పనులు చేశాడు, కొన్ని చెడు పనులు ఉంటాయి. ప్రతి ప్రధానమంత్రి కొన్ని మంచి పనులు చేశాడు, కొన్ని చెడు పనులు. కానీ మంచిని అప్రిషియేట్ చేయాలి, చెడును విమర్శించాలి. కానీ ఆ విమర్శ ఎట్లా ఉండాలి, రెక్టిఫై అయ్యే విమర్శలు ఉండాలి. కానీ దాన్ని ఇంకా అన్నాడు కదా అని లాగి తెగిపోయే పరిస్థితికి తీసుకురాకూడదు. కానీ రాజకీయం ఇప్పుడు ఎట్లా అయిపోయింది, ఏదన్నా కానీ అనేయాలి రా భయ్, అది నిజమా కాదా అనవసరం.
అనేసినామా, టీవీలలో వచ్చిందా, 3 సార్లు స్క్రోల్ చేసిరా, 20 సార్లు తిప్పినరా, కింద వచ్చేసిందా, ఎంజాయ్. 4 వేసేయాలా, 4 కలవాలా, పెగ్గులేపాలి. ఇది లీడర్షిప్. అందుకు భిన్నంగా ఉన్నటువంటి వెంకటరమణారెడ్డి గారికి మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.